పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో యూరియా బస్తాల కోసం ఈ రోజు ఉదయం 6 గంటల నుండి క్యూ లైన్ లో చెప్పులను పెట్టి పడగాపులు కాస్తూ ఉన్న రైతులు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము యూరియా బస్తాల కోసం ఎదురు చూసినా దాఖలాలు లేవని, యూరియా బస్తాలు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫర్టిలైజర్ షాపుల్లోకి వెళ్లి కొనుగోలు చేసుకుని పంటలకు ఉపయోగించుకునే వాళ్లమని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పొలం పనులు వదులుకొని రోజంతా తిప్పలు పడితే కానీ ప్రతి మనిషికి 2 యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులు పిండి బస్తాలకు రాబట్టి ఒక్క పిండి బస్తా దొరుకుతలేదు. మాకు ఇన్ని రోజులు కేసీఆర్లో ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలకు తెలియదు, లైన్కు లేవు. ఇక ఇట్లా ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా గోస పుచ్చుకుంటాడు. ఏమన్నంటే బస్సులు పిరిపడ బస్సులు పావడం పెడితేంది పెట్టకుంటే, ఆ బస్సులు పెడితేంది పెట్టకుంటే 3 పైసలు 3 రూపాయల బస్సు 3 రూపాయల బస్సు కిరాయికి నువ్వు రోజు ₹1 కోటి పడగొట్టి రైతులకు 2 లక్షల మాఫీ అన్నావు. 2 లక్షల మాఫీ చేయలేదు. ఇక నేను ఇంత రాజ్యం వెళ్తానని నువ్వు రాజ్యం వెళ్తాను వచ్చి రైతులకు ఉంచుతాను. రైతులు దత్తాలు మేము పంట పెట్టకుంటే, మేము పొలాలు పండకుంటే నువ్వు ఏం తింటావు? నువ్వు ఎక్కడికి తింటావు? నువ్వు రైతులకు ఏం పెడతావు? మేము అరగా కష్టపడతాను, మన్ను బుక్కి మన్ను కక్కుతాను. మేము మన్ను బుక్కి మన్ను కక్కుతాను, ఎండలు ఏడుతాను, వానలు కడుతాను, పిల్లలు జల్లలు ఏడుతాను. ఒక్కరికొక్కరు అన్నం దొరుకుతలేదు. దేని కొరకు తింటారా? ప్రభుత్వం ఎక్కింది, చాతగాను ఉండాలి పక్కకుంటూ, ఇప్పటికైనా పక్కకుంటూ. ఎవడో పొలం ఉన్నాడు వెళ్తాడు. 10 రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మనుషులు, మాకు పిండి బత్తాలు లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా వేయకపోవాలా. ఓ బస్సులని లంజ బస్సులని పెట్టి ఆ లంజ బస్సుల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోసపుచ్చుకుంటాము. ఇది తీయని లేకుండా లేదు, సప్పుడు చెప్పుకుంటాం. ఇక ఇప్పుడు ఇచ్చిల్లా మరి కూపన్? ఇప్పుడు ఎక్కడ ఇంకేడా ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దున్న పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు ఏం చేస్తారో సీరియల్ కానీ పెట్టి ఈడ చెరుపులు అని పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చెప్తారు. జనాలు ఏం చేస్తారో బస్సులు అని ఇచ్చటం కానీ ఇదని అదని